ఫోటోలు కేవలం ఓ సంఘటనను గుర్తుంచుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయే చారిత్రాత్మక దృశ్యమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ అన్నారు. ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పారు. అనేక కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకమని వారు తెలిపారు. విజయవాడ కానూరులో ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బీజేపీ నేత బబ్బూరి శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించి అక్కడ ప్రదర్శించబడిన కెమెరాలు, ఫోటో పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ప్రతిరోజు జరిగే ఎన్నో కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పారు. ఫోటోలు కేవలం ఓ సంఘటనను గుర్తించుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయి ఒక చారిత్రక దృశ్యమని స్పష్టం చేశారు. ఇలాంటి ట్రేడ్ ఫోటోలు ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఫోటో ట్రేడ్ షోను ఫోటోగ్రాఫర్లకు పండుగ లాంటిదని అన్నారు. సుమారు అన్ని ప్రముఖ కంపెనీలు వారు పాల్గొన్నారని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక కెమెరాలు, లెన్సులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం, ఫోటో అసోసియేషన్ వారికి మా బోర్డు వారిని పిలిచి గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఫోటో అనేది జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు మన ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినీ యాక్టర్ అయినా, లేదా ఏ సెలబ్రిటీ అయినా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాల్లో ఫోటో కెమెరామెన్ లేకుండా కార్యక్రమాలు జరగవు. ఇవాళ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే మరి ఇక్కడున్న ఇన్ని చూస్తే 60 కంపెనీలు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా పేరెన్నికైన కంపెనీలని కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఆ స్క్రీన్లు చూస్తూ ఉన్నా, కెమెరాలు చూస్తూ ఉన్నా, వాటి రేట్లు చూస్తూ ఉన్నా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. పాత రోజుల్లో ఒక ఫోటో తీసుకోవటం మహద్భాగ్యంగా భావించే రోజుల నుంచి ఇవాళ ఫోటో అనేది ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్లే, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కెమెరామెన్లే. బట్ ఎన్ని కెమెరాలతో తీసినా, ఎన్ని ఫోన్లతో తీసిన ఎఫెక్ట్ కోసం మళ్ళీ అందరూ కూడా స్పెషల్ కెమెరా ఫోటోల కోసం ఎగబడతారు. సుమారు 60,000 మంది పైగా వీక్షిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. సో ఇది సక్సెస్ కావాలని, దీని ద్వారా అనేకమైన కన్జ్యూమర్లకు లాభం కలగాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎవరైతే 60 కంపెనీలు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి ఈ నూతన రాజధాని అయిన అమరావతి, విజయవాడ వీటన్నిటిలో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా అనేకం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్, అలాగే డిజిటల్ స్క్రీన్స్, ఆధునిక కెమెరాలు, రకరకాలుగా అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నేను 2వ 3వసారి ఈ కార్యక్రమాలకు అటెండ్ అవటం. తప్పకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది యువత ఫోటోగ్రఫీ అంటే ఒక హాబీగా ఉంటారు. ఈరోజు ఇక్కడున్న టెక్నాలజీ అవన్నీ కూడా చూసి యువత కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 1995 నుండి క్రమం తప్పకుండా ఫోటో ట్రేడ్ షో ఒక ఎగ్జిబిషన్ ద్వారా దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలు, కెమెరాస్ కావచ్చు, భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆర్థికంగా రాణించాలి, కొత్త కొత్త టెక్నాలజీతోని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అభిమన్యు రెడ్డి గారు, అదేవిధంగా మాదాల రమేష్ గారు, స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అందరి ఆధ్వర్యంలో కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ఒక 10 సార్లు పైగా ఈ యొక్క విజయవాడ మహానగరంలోని ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అమరావతి, నూతన అమరావతిలో ఫోటోగ్రాఫర్స్ పండగ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఈ ఎక్స్పోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా మూకుమ్మడిగా మద్దతు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అందరి తరపున ఫోటోగ్రాఫర్లకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ సుమారు 60 స్టాల్స్ రావటం, అన్ని కంపెనీలు వారు ఇక్కడ డెమో ఏర్పాటు చేశారు. అలాగే టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇప్పుడు మారుతున్న కాలంలో వస్తున్న టెక్నాలజీని తెలియజెప్పే విధంగా ఈ ఎక్స్పో నిర్వహించడం, అటు ఎడిట్ పాయింట్ రమేష్ గారు కానీ, అభిమన్యు రెడ్డి గారు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఎక్స్పోని ఈరోజు బోడే ప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు, అలాగే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది.